సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. జనసేనలో పెండింగ్ లోక్సభ స్థానం పైన ఉత్కంఠ వీడింది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిని ప్రకటించింది. అనుకున్నట్లుగానే సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి టికెట్ కేటాయించింది. ఈ మేరకు అధికారికంగా జనసేన ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పెండింగ్ లో ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాలపై కసరత్తు కొనసాగుతున్నట్లు జనసేన తెలిపింది. జనసేన తరపున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరపున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేర్లు తెరపైకి వచ్చాయి. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిని ఖరారు చేయడంలోనూ జాప్యం చోటు చేసుకుంటుంది. మచిలీపట్నం, అవనిగడ్డ స్థానాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉండడం వల్లే రెంటిని ఆపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం ఎంపీ బరిలో బాలశౌరి కాకుండా వేరే వారు ఉంటే ఆయన్ను అవనిగడ్డ ఎమ్మెల్యేగా బరిలో దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే అవనిగడ్డ స్థానాన్ని కూడా పెండింగ్లో పెట్టినట్టుగా సమాచారం. అయితే తాజాగా మచిలీపట్నం లోక్సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ప్రకటించారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమిలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు పోటీ చేయనుంది. ఈ క్రమంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరును ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా పెండింగ్లో ఉన్నటువంటి మచిలీపట్నం స్థానానికి కూడా బాలశౌరిని ఖరారు చేశారు. ఇక 21 అసెంబ్లీ స్థానాలకు గాను 18 అసెంబ్లీ స్థానాలకు జనసేన ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. అవనిగడ్డలో పోటీకి ఆశావాహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోంది. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తయిన వెంటనే అభ్యర్థిని ప్రకటించనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.